హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు పూరీ కూరని సింపుల్‌గా, ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఇప్పుడు వీడియోలోకెళ్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 ఇంచుల అల్లాన్ని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ అల్లం వగరు లేకుండా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇక్కడ మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి. ఒక్కొక్క టీ స్పూన్ తీసుకున్నానండి. చక్కగా వేసుకొని ద్వారగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని చిటపటలాడాలి. ఈ చిటపటలాడిన తర్వాత ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలను కూడా ఇలా కట్ చేసి వేసుకోండి. ఇక్కడ కారం వేయమండి పూరీ కూరలోని. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ కారమే సరిపోతుంది. చక్కగా ఇవి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇది ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి. కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు ఉల్లిపాయ అక్కడక్కడ పంట కింద పడితే టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇది జస్ట్ మగ్గితే చాలండి. పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా మగ్గిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా మళ్ళీ అంతా ఒకసారి కలుపుకుంటూ ఒక నిమిషం పాటు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత వెజిటబుల్స్‌ని యాడ్ చేయాలి. క్యారెట్టు, పచ్చి బఠానీ, అలాగే టమాటా ఉంటే టమాటా కూడా వేసుకోవచ్చండి. చక్కగా ఇవి ఒక నిమిషం పాటు మళ్ళీ ఆయిల్‌లో వేయించుకున్నాక బంగాళదుంపలను యాడ్ చేసుకుందాం. ఇవి 4 బంగాళదుంపలండి. ముందే ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఆయిల్‌లో ఈ వెజిటబుల్స్‌నన్నిటిని వేయించండి. చక్కగా ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించాక ఇందులో వాటర్‌ని యాడ్ చేద్దాం. దుంపలు ములిగేంత వరకు వాటర్ పోసుకోండి. చక్కగా ఇలా పోసుకొని మొత్తం అంతా మళ్ళీ ఒక్కసారి కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఒక 8 నిమిషాల పాటు ఉంచుకోండి. ఫ్లేమ్ అయితే మీడియంలో ఉంచుకోవాలండి. చూడండి చక్కగా ఉడికింది కదా! ఇప్పుడు ఇందులో మనం చిక్కదనం కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకొని అది ఇలా లూజుగా కలుపుకొని వేసుకోండి. మీకు శనగపిండి ఇష్టం లేదు అనుకుంటే మైదా అయినా వేసుకోవచ్చు. లేదు ఈ 2 పడదు అనుకున్నోళ్ళు వరిపిండైనా పల్చగా కలుపుకొని వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. చూడండి ఒక 2 నిమిషాల పాటు వదిలేయాలి. కొంచెం ఈ పిండి ఉడకాలి కదా! ఇలా కొత్త ఉడికిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చేసుకోవాలి అనుకుంటే వాట్సాప్‌లో షేర్ చేసి పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా పూరి వండుకున్నప్పుడు ఈ కూర ట్రై చేయొచ్చు. ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్‌లో బంగాళదుంపతో అయితే చాలా రెసిపీస్ ఉన్నాయండి. లింకులైతే మీకు డిస్క్రిప్షన్‌లోని, కామెంట్ సెక్షన్‌లోని గాని, ఎండ్ కార్డ్‌లో గాని పెడతాను. వాటిని కూడా ఒక్కసారి వాచ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.